వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చే మూలికలు వాడిన తర్వాత ఈ షేకింగ్ అనేది రాదు. ఒక 50% కనుక ఎవరైనా వైద్యానికి వచ్చినప్పుడు ఏంటంటే అది అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, యునాని కానీ, హోమియో కానీ ఏదైనా కూడా ఒక 30 రోజుల్లో 60 రోజుల్లో ఒక 30-40% కనుక రికవర్ అయితే వాళ్ళకి మనసులో ఏంటంటే సంకల్ప గుణం ఉంటుంది. ఈ మందు తీసుకుంటే నేను తగ్గుతా అన్న ఒక ఆలోచన వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం అనేక మార్గాలు ఉన్నాయని మా గురువులు చెప్పేది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక రకాల మొక్కల మాంత్రికుడు అని ఒక అతనున్నాడు, బోల సుధాకర్ అని. నాకంటే వయసులో చిన్న అయినా కూడా ఆయన ఏంటంటే ఇలాంటి ఎన్నో రకాలుగా, ఇప్పుడు షెఫీ అని మా మిత్రుడు ఒక అతనున్నాడు, అదే కాకుండా కడప శ్రీనివాస్ గారు అని, ఏంటంటే అనేక మంది గురువుల కలయికలో ఇంతకుముందు ఏం చేసేదంటే ఒక 3-4 రకాల మందులు ఇచ్చేది అనుకోండి, మూలికలు తయారు చేసేది. ఇప్పుడు ఏంటంటే ఒక 8 రకాల మూలికలైనా కూడా దాంట్లో ఉన్న కొలాబరేట్ చేసి, అంటే ఇప్పుడు సొంటి పొడి అండ్ ఆముదాల గింజల పలుకులు, అదే ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఏ జబ్బుతోనైనా వస్తే వాళ్ళు మానసికంగా ఏంటంటే 30 రోజులు 60 రోజులలో 100%గా బోధి ధర్మం పోతే 100% పని అయ్యే స్థాయికి తీసుకొస్తున్నాం అనమాట.